అనంతగిరి అడవుల్లో సఫారీ వాహనంలో పర్యాటకులట. మీరు కూడా పోతే పోవచ్చట. అనంతగిరి అడవుల్లో టూరిజం ప్యాకేజీ ఒకటి పెట్టిరట. ఏందది బ్రీజ్ పేరుతో ప్రారంభించిరట. ప్రకృతి ఒడిలో ఒకరోజు సఫారీ అట, ట్రెక్కింగ్ అట, నైట్ క్యాంపులట, పర్యాటకుల కోసం లగ్జరీ టెంట్లు, కాటేజీలు, బుష్ బ్రేక్ఫాస్ట్, పలు రకాల వంటకాలతో భోజనమట, క్యాంప్ ఫైర్ కూడా ఉందట. ఒక్కొక్కరికి 5,000 నలుగురుంటే 10,100 రూపాయలట. నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే, ఇద్దరు భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలుంటే 10,100 రూపాయలు కట్టాలన్నట. ఉరుకులు పరుగుల జీవితం, పట్టణాల్లోని కాంక్రీట్ జంగిల్ నుంచి కాసేపైనా బయటపడాలని, ప్రకృతి ఒడిన సేద తీరాలని చాలామంది కోరుకుంటారు. హైదరాబాద్ సమీపంలో అందుకు అనువైన ప్రాంతం అనంతగిరి కొండలు. ఇలాంటి వారి కోసం తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ అనంతగిరి అడవుల్లో ద బ్రీజ్ పేరుతో కొత్త టూరిజం ప్యాకేజీ ప్రారంభించింది. అడవుల్లో తిరగడం, ట్రెక్కింగ్, పక్షులను వీక్షించడం, నైట్ క్యాంప్, సఫారీ, బుష్ బ్రేక్ఫాస్ట్ లాంటి అంశాలు ఇందులో చేర్చారట. ఇట్లా సఫారీ అట 10 కిలోమీటర్లు ఉంటుందట. పర్యాటకులు తాము ఎంచుకున్న రోజున మధ్యాహ్నం 1 గంట కల్లా నిర్దేశిత ప్రాంతానికి చేరుకుంటారట. అక్కడ వారికి టూర్ నిర్వాహకులు 1:30కు 10 రకాల వంటకాలతో భోజనం ఇస్తారట. తర్వాత సాయంత్రం 4 గంటలకు రెస్ట్ అట. ఆ తర్వాత సాయంత్రం 6:30కు కొండలెక్కడం, పక్షులు చూడడం, సూర్యాస్తమ సమయ వీక్షణ ఉంటాయి. రాత్రి 7:30కు క్యాంప్ ఫైర్ వేస్తారట. వన్యప్రాణుల గురించి అవగాహన కల్పిస్తారట. రాత్రి 8:45కు వెజ్ ఆర్ నాన్ వెజ్ భోజనం అందిస్తారట. రాత్రి ఇక్కడే టెంటుల్లో బస ఉంటుంది. మరుసటి రోజు ఉదయం 5 గంటలకు నిద్రలేపుతారట. 5:45 సఫారీ ప్రారంభమై సుమారు 10 కిలోమీటర్ల దూరం కొనసాగుతుంది. తర్వాత అక్కడ ఉన్న చిన్న జలపాతాల సందర్శన ఉంటుంది. 8:45కు అటవీ ప్రాంతంలోనే బుష్ బ్రేక్ఫాస్ట్ ఉంటుందట. ఈ బుష్ బ్రేక్ఫాస్ట్ కింద పర్యాటకులకు వెజ్ చీజ్ శాండ్విచ్, ఉడికించిన గుడ్లు, బ్రెడ్ ఆమ్లెట్, టీ లేదా కాఫీ ఇస్తారట. పర్యాటకులు 11 గంటలకు చెక్అవుట్ అవుతారట. ఒక్కొక్కరికి 5,000, ఇద్దరికైతే 7,600, ముగ్గురు లేదా నలుగురు సభ్యులు ఉన్న కుటుంబానికి 10,100 ప్యాకేజీ అట. పోవాల్సిన వాళ్ళు వెళ్ళండి. ఇది గవర్నమెంట్ అందిస్తున్నదే, అటవీ శాఖ. చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో